సో టుడే మనమైతే హిస్టారికల్ ఎవల్యూషన్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ టాపిక్ అయితే డిస్కస్ చేస్తాం. ఇది ఎంబీఏ ఓయూ సెకండ్ ఇయర్ థర్డ్ సెమ్ ఇంట్రడక్షన్ టు ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ ఫస్ట్ చాప్టర్. ఇది వచ్చేసి అకార్డింగ్ టు సియా బుక్ ఇది 1.3. ఓకే, సో డెఫినేషన్ ఆఫ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్. సో ఇక్కడ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏం చెప్పిందంటే ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అనేది ఏంటంటే అది ఒక ఫీల్డ్ ఆఫ్ కన్సర్న్. దేనికి లైక్ దేనికి కన్సర్న్ అంటే దేనికి రిలేటెడ్ అంటే మేనేజింగ్ అండ్ డైరెక్టింగ్ ద ఫిజికల్ అండ్ టెక్నికల్ ఫంక్షన్స్. ఫిజికల్గా ఇంకా టెక్నికల్గా ఏమైతే ఫంక్షన్స్ జరుగుతాయో ఒక ఫర్మ్లో వాటినే మేనేజ్ చేయడమే ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అంటారు. సో ఇదైతే లైక్ ఫ్రమ్ 18th సెంచరీ ఎవాల్వ్ అవుతూ వస్తుంది ఇప్పుడు 21st సెంచరీ వరకు. ఎట్లా ఎవాల్వ్ అయింది హిస్టారికల్ ఎవల్యూషన్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అనేది క్వశ్చన్. సో దీనికి సంబంధించి మనం ఒక 4 పాయింట్స్ అయితే రాస్తున్నాం. 18th సెంచరీ, ఎర్లీ 1900s, 1390s టు 1950s, ఇంకా 1970s వరకు హిస్టారికల్ ఈవెంట్స్ ఏమేమైతే అయినాయి, లైక్ ఎట్లెట్లా ఈ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అనేది మెరుగుపడ్డది అనేది మనం నేర్చుకుందాం ఇప్పుడు. 18th సెంచరీ స్పెషలైజేషన్ ఆఫ్ లేబర్. సో దీంట్లో ఏం చెప్పారంటే ట్రెడిషనల్ పర్స్పెక్టివ్ అంటే ట్రెడిషనల్ దృష్టిలో చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ మేనేజ్మెంట్ ట్రేసెస్ ఇట్స్ ఆరిజిన్ బ్యాక్ టు 18th సెంచరీ. పాతకాలం నుంచి చూస్తే ఎక్కడ ఎండ్ అయింది అది మనకి 18th సెంచరీ నుంచి స్టార్ట్ అయింది. వెన్ ఆడమ్ స్మిత్ ఫస్ట్ అక్నాలెడ్జ్డ్ అంటే ఆడమ్ స్మిత్ అనే అతను ఫస్ట్ ఈ ఆపరేషన్స్ మేనేజర్ అనేదాన్ని గుర్తుపట్టిండు, లైక్ అందరి దృష్టిలోకి తీసుకొచ్చిండు దీన్ని. హీ అడ్వకేటెడ్ ఓకే హీ ఫస్ట్ అక్నాలెడ్జ్ ద ఎకనామిక్ అడ్వాంటేజ్ ఆఫ్ లేబర్ స్పెషలైజేషన్. లేబర్ స్పెషలైజేషన్ అనే దాని మీద దృష్టి పెడితే ఏమేమి చేయొచ్చు అనే దాన్ని అందరి దృష్టిలోకి తెచ్చిండు. హీ అడ్వకేటెడ్ ఫర్ ద డివిజన్ ఆఫ్ టాస్క్స్ ఇంటూ స్మాలర్ సబ్ టాస్క్స్ అండ్ అసైన్మెంట్ ఆఫ్ వర్కర్స్ టు స్పెషలైజ్డ్ రోల్స్. సో చాలా మంది ఉంటారు కదా ఒక ఫర్మ్లో, ఎవడే పని చేయాలి వాళ్ళని ఎన్ని భాగాలుగా డివైడ్ చేస్తే లైక్ పని ఎఫిషియెంట్గా జరుగుతుంది అంటే ఎక్కువ ప్రొడక్షన్ ఎట్లా జరుగుతుంది అని ఎవరు చెప్పారు? ఆడమ్ స్మిత్ అయితే చెప్పిండు 18th సెంచరీలో. ఎవరెవరిని ఎక్కడెక్కడ పెట్టాలి అంటే పర్స్పెక్టివ్ ఏరియాస్, స్కిల్స్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ద రెస్పెక్టివ్ ఏరియాస్. ఇప్పుడు ఒకడికి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, వాడొక లేబరే కానీ 10 మందిని వాడు హ్యాండిల్ చేయగలుగుతాడు, అది ఓనర్ గుర్తుపట్టిండు అనుకో వాడిని ఆ టీంకి టీం లీడర్ చేస్తాడు. సో అట్లా అనమాట. ఎర్లీ 1900s సైంటిఫిక్ మేనేజ్మెంట్ ఎర్లీ 1900స్లో సైంటిఫిక్ మేనేజ్మెంట్ అనేది వచ్చింది. ఇదైతే ఏమన్నారంటే ఇక్కడ ఎఫ్డబ్ల్యూ టైలర్. ఈ ఎఫ్డబ్ల్యూ టైలర్ అనేటోడు మీకు పొలిటికల్ సైన్స్, హిస్టరీ, ఎకనామిక్స్ అన్నిట్లో ప్రతి ఒక్క దాంట్లో ఈయనైతే పెద్ద సైంటిస్ట్ అనమాట. ఇంకా అన్నిట్లో ఎంతో కొంత థియరీ పార్ట్ ఉంటుంది ఈయనది. సో ఇఫ్ యు ఆర్ ఏ సోషల్ స్టూడెంట్ యు ఆర్ ఫెమిలియర్ విత్ ఇట్. ఆయన అందరికీ తెలుసు. సారీ ఆ టైపో ఎర్రర్ వచ్చింది, ఈడబ్ల్యూ టైలర్ అని వచ్చింది, ఇది ఎఫ్డబ్ల్యూ టైలర్. సో ఏ ప్రామినెంట్ సైంటిస్ట్ ఎఫ్డబ్ల్యూ టైలర్ పుట్ ఆడమ్ స్మిత్స్ ఐడియాస్ ఇంటూ ప్రాక్టీసెస్. ఎఫ్డబ్ల్యూ టైలర్ ఏం చేసిండు, ఆడమ్ స్మిత్ ఏదైతే చెప్పిండో అది నిజానికి తీసుకొని వచ్చిండు. ఆడమ్ స్మిత్ జస్ట్ థియరీ పార్ట్ చెప్పిండు కానీ ఎఫ్డబ్ల్యూ టైలర్ అది చేసి చూపించిండు. హీ కేమ్ అప్ విత్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ అనేది తీసుకొచ్చిండు, విచ్ ఫోకస్డ్ ఆన్ మేకింగ్ వర్క్ యాజ్ ఎఫిషియంట్ యాజ్ పాసిబుల్. వర్క్ అనేది లైక్ ఎఫిషియంట్ అంటే ఎట్లా చెప్పగలుగుతాం మనం, నువ్వు ఎంత తక్కువ పని చేసినా కూడా అంత ఎక్కువ ప్రొడక్షన్ రావాలి, తక్కువ ఖర్చుతోని ఎక్కువ ప్రొడక్షన్ రావాలి, తక్కువ పనితోని ఎక్కువ ప్రొడక్షన్ రావాలి, అట్లా ఎఫిషియంట్ అనగా. టైలర్ స్టడీడ్ వర్కర్స్ ఇన్ డీటెయిల్ టు ఎలిమినేట్ ఎనీ వేస్టెడ్ ఎఫర్ట్ అండ్ బూస్ట్ ఎఫిషియన్సీ. సో టైలర్ ఏం చేసిండు, అందరు వర్కర్స్ని స్టడీ చేసిండు, ఎలిమినేటెడ్ తీసేసిండు, వేస్ట్ ఎఫర్ట్ని అయితే తీసేసిండు, బూస్ట్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేసిండు. ఎఫిషియన్సీ అంటే వాడు పని ఎంత చేయగలుగుతాడో దాన్ని అయితే ఇంకా ఇంప్రూవ్ చేసిండు. అట్ ద సేమ్ టైమ్ అదర్ ఎక్స్పర్ట్స్ లైక్ సైకాలజిస్ట్, సోషల్ సైంటిస్ట్, ఎకనామిస్ట్ అండ్ మ్యాథమెటిషియన్స్ స్టార్టెడ్ లుకింగ్ అట్ హౌ పీపుల్ అండ్ మెషిన్స్ వర్క్ టుగెదర్. మిషన్ ఇంకా మనిషి ఇద్దరు కలిసి ఎట్లా పని చేయగలుగుతారు అనేది ఎవరెవరు చూసారు? సైకాలజిస్ట్, సోషల్ సైంటిస్ట్, ఎకనామిస్ట్, మ్యాథమెటిషియన్స్, వీళ్ళందరూ మనిషి ఇంకా మిషన్ కలిసి ఎట్లా పనిచేస్తారని చూసారు. నెక్స్ట్ వచ్చేసి
1930 to 1950 production management. During this period, people started using the term production management more. They were still following Taylor's ideas, which try to make manufacturing as efficient as possible. సో ఎర్లీ 1900s నుంచి 1950s వరకు అయితే ఇప్పటివరకు ఏం మారలేదు. ఎఫ్డబ్ల్యూ టైలర్ అయితే ఏదైతే తీసుకొచ్చిండో అందరు అదే యూజ్ చేస్తారు, కానీ దీనికి మాత్రం టర్మ్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ అని గట్టిగా వాడడం మొదలుపెట్టారు అందరు. లాస్ట్ ఇది 1970 ఆపరేషన్స్ మేనేజ్మెంట్. ఇన్ 1970s థింగ్స్ చేంజ్డ్, అంటే చాలా విషయాలు మారాయి. ఫస్ట్, ద ఎకానమీ స్టార్టెడ్ టు రిలై మోర్ ఆన్ సర్వీసెస్. సో ఫర్మ్ కాకుండా సర్వీసెస్, అంటే ఇప్పుడు నువ్వు ఒక రిచ్ పర్సన్వి, నీకు ఇందో పనుడు, అదే నీకు సర్వీసింగ్. నువ్వు కూర్చున్న కాడనే అన్ని పనులు కావాలి, సర్వీసెస్. లైక్ నీ కంఫర్టబిలిటీ, లగ్జరీని మెయింటైన్ చేయడమే సర్వీస్. నాట్ జస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్. సో దే స్విచ్ ఫ్రమ్ ప్రొడక్షన్ టు ఆపరేషన్స్ మేనేజ్మెంట్. ప్రొడక్షన్ నుంచి ఆపరేషన్కి వాళ్ళందరూ స్విచ్ అయినారు అనమాట. టు ఇంక్లూడ్ బోత్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్. మ్యానుఫ్యాక్చరింగ్ని ఇంకా సర్వీసెస్ని రెండింటిని ఒకటే ప్లేస్లోకి తీసుకొచ్చారు. సెకండ్, దే బిగాన్ టు ఫోకస్ ఆన్ నాట్ జస్ట్ అనలైజింగ్ థింగ్స్ బట్ ఆల్సో పుట్టింగ్ ఐడియాస్ ఇంటూ యాక్షన్. సో ఎఫ్డబ్ల్యూ టైలర్ తర్వాత చాలా మంది సైంటిస్ట్ వచ్చారు, చాలా తీసుకొచ్చారు, చాలా చూపించారు, లైక్ చాలా థియరీస్ చూపించారు. అయితే అవన్నీ ఐడియాస్ని యాక్షన్లోకి తీసుకొచ్చారు, నిజంగా చేసి చూపిద్దాము అని ముందుకు వచ్చాను. కికామ్ స్కిన్నర్ was an important person in making business realize that operations were critical for their success. కికామ్ స్కిన్నర్ అనే అతను ఏం చేసిండంటే బిజినెస్కి రియలైజ్ చేసిండు ఏమని, ఆపరేషన్స్ అనేది నిజంగా అవసరం సక్సెస్ కోసం. This shift meant that operations became a strategic part of company's plan. ఆపరేషన్స్ అనేది ఒక కంపెనీ ప్లాన్లో ఇంక్లూడ్ అయినాయి. ఎప్పుడు 1970s నుంచి కికామ్ స్కిన్నర్ చేసిన పనులకు ఏమైందంటే ఆపరేషన్ అనేది ఒక క్రూషియల్ పార్ట్ ఆఫ్ ద కంపెనీ అయిపోయింది అనమాట. ఇప్పుడు నాట్ జస్ట్ ఏ డీటెయిల్డ్ అనాలిసిస్, ఇట్ హెల్ప్ కంపెనీస్ బెటర్ రియాక్ట్ ద నీడ్స్ ఆఫ్ కన్జ్యూమర్స్ అరౌండ్ ద వరల్డ్. ముందెట్లయితే చెప్పిందో లగ్జరీ సర్వీస్ అంటే లగ్జరీ, నువ్వు కూర్చున్న కాడ అన్ని పనులు కావాలనే ఒక ఐడియాలజీతో ముందుకు వస్తున్నారు కదా అప్పుడు ఆ టైంలో అందరూ. సో వాడు ఏం చేసిండు, కికామ్ స్కిన్నర్ యొక్క ఆలోచనలు, ఐడియాస్ ఇంకా పనులు ఎట్లయినాయి అంటే ఇట్ హెల్ప్డ్ కంపెనీస్ బెటర్ రియాక్ట్ టు ద నీడ్స్ ఆఫ్ కస్టమర్స్ అరౌండ్ ద వరల్డ్. కస్టమర్స్కి ఎలా వస్తువులు కావాలో, ఎలా సర్వీసెస్ కావాలో దానికి కంపెనీస్ రియాక్ట్ అయ్యి చేసినాయి పనులు. సో ఓవర్ టైమ్ production and operations management evolved from making work more efficient to become strategic part of how companies do business. సో టైం మారుతున్న కొద్దీ ప్రొడక్షన్స్ ఇంకా ఆపరేషన్స్ మేనేజ్మెంట్ ఎట్లా ఎవాల్వ్ అయినాయి అంటే మేకింగ్ వర్క్ మోర్ ఎఫిషియంట్, తక్కువ పని చేసినా కూడా ఎక్కువ అవుట్పుట్ రావడం, టు బికమ్ స్ట్రాటజిక్ పార్ట్ ఆఫ్ హౌ కంపెనీస్ డూ బిజినెస్. ఒక స్ట్రాటజీతోని కంపెనీస్ అనేది బిజినెస్ ఎట్లా సాగిస్తున్నాయి అనేది ఈ టాపిక్. ఇంకా దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద టాపిక్. నెక్స్ట్ వచ్చేసి నేను క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మోడర్న్ ఆపరేషన్ ఫంక్షన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటివరకు మీరు నా వీడియోస్ అయితే వాచ్ చేసి ఉంటే ఇప్పుడు నేను చెప్తున్న సబ్జెక్ట్ మొత్తం కవర్ చేస్తా. ఇప్పుడు నేను థర్డ్ టాపిక్లో ఉన్నా. సో ఈ ఛానల్ ఓపెన్ చేసి మొత్తం అన్ని లైన్గా అన్నీ ఉంటాయి, చూసుకోండి, మీకు మొత్తం ఎగ్జామ్ క్లియర్ అయిపోతుంది. ఇది ఆపరేషన్స్ మేనేజ్మెంట్ MBA సెకండ్ ఇయర్ థర్డ్ సెమ్ అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.